Welcome back to 3TV Real Estate, and this is Ravi Prakash, realtor from Hyderabad. Anyway, మనం రియల్ ఎస్టేట్ స్లో డౌన్ గురించి, తర్వాత ఎట్లా పికప్ అవుతుంది, ఇప్పుడు ఎలా ఉంది, ప్రజెంట్ గవర్నమెంట్ ట్రెండ్స్ ఏంటి, డెవలప్మెంట్స్ వాట్ ఆర్ గోయింగ్ ఆన్ అనేది మాట్లాడుకున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. సో ఫ్యూచర్ ట్రెండ్స్ అండి, అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి, which highways, which part of Hyderabad is going to prosper or boom, whatever it may be. See అండి, హైదరాబాద్లో జరిగే రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్లో అండ్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఏరియాలో జరిగే రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్లో 50-60% ఎప్పుడు కూడా వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ నుంచే జరుగుతూ ఉంటాయి. ఇట్ మే బి ల్యాండ్, ఇట్ మే బి ఫ్లాట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. 50-60% ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఎందుకు అంటే ఎంప్లాయ్మెంట్ అక్కడే ఉంది, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడే ఉంది, సో పాపులేషన్ ఉంది, పాపులేషన్ డెన్సిటీ ఉంది. ద ఓల్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లుకింగ్ ఎట్ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. గ్లోబల్ హైదరాబాద్ అంటే వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. సో ఆ వెస్ట్ పార్ట్లో ఇప్పుడు ప్రజెంట్ ఎవర్ గ్రీన్ హైవే అంటారు, ముంబై హైవే. సో ముంబై హైవేని ద స్పైన్ ఆఫ్ హైదరాబాద్ అనొచ్చండి. హైదరాబాద్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. మీరు ఎల్బీ నగర్ దగ్గర నుంచి తీసుకుంటే అప్ టు బిహెచ్ఈఎల్లో పటాన్ చెరువు వరకు కూడా సిటీని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. దానికోసమే దాన్ని స్పైన్ ఆఫ్ హైదరాబాద్ అంటా ఉన్నాను. ముంబై హైవే మోస్ట్ ప్రాస్పరస్ హైవే అండి, ఎవర్ గ్రీన్ హైవే అంటారు మా రియల్ ఎస్టేట్ టర్మ్స్లో ముంబై హైవే. సో నెక్స్ట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తూ ఉన్నా, లేదంటే మీరు రెసిడెన్షియల్గా రిసైడ్ అవ్వాలి, సెటిల్ అవ్వాలి, దానికోసం ఒక మంచి ప్లేస్ చూస్తూ ఉన్నా, ముంబై హైవే ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ హైవే అండి. ఇంకా వేరే హైవేస్ కూడా ఉన్నాయి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్. అఫోర్డబుల్ చేయగలిగితే. సో ఫ్యూచర్లో అంటే అప్కమింగ్ 2-3 ఇయర్స్లో లేదంటే 5 ఇయర్స్లో హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా కూడా షార్ట్ టర్మ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, 1-2 ఇయర్స్లో మంచి రిటర్న్స్ అనేది తీసుకోవాలి అనే వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ హైవే అండి. దానికి రీజన్ ఏంటంటే హైదరాబాద్ సిటీ మ్యాక్సిమం ఎక్స్పాండ్ అయింది వెస్ట్ సైడ్ అండి. దానికి రీజన్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్, ఐటీ అనే కాదు, ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఆ వైపే వచ్చినాయి. బిహెచ్ఈఎల్ కావచ్చు, ఇక్రిసాట్ కావచ్చు, ఓడిఎఫ్, బీడిఎల్, ఇట్స్ ఎ బిగ్ లిస్ట్ అండి. తోషిబా, ఎంఆర్ఎఫ్, ఇట్లా అది ఒకప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా. పటాన్ చెరువు కానీ, సంగారెడ్డి, ఇవన్నీ కూడా చాలా ఇండస్ట్రీస్ అక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉండేవి. ఇప్పుడు ఇండస్ట్రీస్ హ్యావ్ మూవ్మెంట్ టు అవుట్స్కట్స్ అనుకోండి, బట్ స్టిల్ తోషిబా కానీ, ఎంఆర్ఎఫ్ కానీ, ఇలాంటి ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. అలాగే ఫార్మా రిలేటెడ్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. సో ఫస్ట్ నుంచి ఎంప్లాయ్మెంట్ ఉంది. ఎంప్లాయ్మెంట్ అంటే ప్రీమియం ఎంప్లాయ్మెంట్ ఉంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్. ప్రీమియం ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నుంచి ముంబై హైవేలో ప్రీమియం ఎంప్లాయ్మెంట్ కాన్సన్ట్రేట్ అయింది. ఆఫ్టర్ ఐటీ సీన్లోకి వచ్చిన తర్వాత మొత్తం డెమోగ్రాఫిక్సే చేంజ్ అయిపోయినాయి. వెస్ట్ పార్ట్ ఐటీ మొత్తం వెస్ట్లోనే కాన్సన్ట్రేట్ అయింది. సమ్ స్మాల్ హబ్స్, గట్కేసర్ అని అట్లా కొంత డైవర్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ అవి స్మాల్ హబ్స్. బట్ టోటల్ ఐటీ వాజ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఆల్మోస్ట్ 2500 ఐటీ కంపెనీస్ వెస్ట్ జోన్లో ఉన్నాయి. దట్స్ ద రీజన్ ఫర్ ఇట్స్ బూమింగ్ అనమాట. దట్స్ ద రీజన్ ఫర్ ఇట్స్ డెవలప్మెంట్. సో యూ కెన్ ఇమాజిన్ అండి, 2500 ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎన్ని న్యూ కనెక్టింగ్ రోడ్స్ వస్తాయి అనేది మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. అలాగే వచ్చినాయి కూడా. మీరు ఆ ఏరియా విజిట్ చేసి ఆ ఏరియా గురించి తెలిసిన వాళ్ళకైతే ఇవన్నీ ఈజీగా అర్థమవుతాయి. రోడ్ కనెక్టివిటీ ఈ వాజ్ మోడర్నైజ్ అయింది, చాలా రోడ్ కనెక్టివిటీ పెరిగింది. ఓఆర్ఆర్ నుంచి రేడియల్ రోడ్స్ కనెక్టివిటీ వచ్చింది. ప్లస్ మీరు గమనిస్తే మిగతా అన్ని హైవేస్లో కూడా అవుటర్ రింగ్ రోడ్ సిటీకి కొంచెం దూరంగా వెళ్తుంది, కానీ ఇక్కడ ఈ వెస్ట్ జోన్కి వచ్చేప్పటికి లోపలికి కట్ అవుతుంది అవుటర్ రింగ్ రోడ్. మీరు అవుటర్ రింగ్ రోడ్ మ్యాప్ చూస్తే అర్థమవుతుంది. అది ఇన్సైడ్ టువర్డ్స్ సిటీ వైపు వస్తుంది అనమాట. దిస్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్. ఏంటంటే ఐటీని మైండ్లో పెట్టుకొని అలా డిజైన్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ థింగ్, ముంబై హైవే అనేది హైలీ డెన్సిలీ పాపులేటెడ్ ప్లేస్ అండి. population density is directly related to land prices గ్రోత్కి పాపులేషన్ డెన్సిటీ ఎప్పుడూ కూడా సపోర్ట్ చేస్తాయి. ఇది యూనివర్సల్ లా. ప్రపంచంలో ఎక్కడ రియల్ ఎస్టేట్ ఉన్నా కూడా
దిస్ ఈజ్ ద బేసిక్ లా పాపులేషన్ అండ్ పాపులేషన్ డెన్సిటీ. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అండి. హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ టోటల్ హైదరాబాద్లో ఎక్కడ ఉందంటే వెస్ట్ పార్ట్, దట్ టు ఆన్ ముంబై హైవే. సో ఇప్పుడు అంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు చూస్తూ ఉన్నట్లయితే ముంబై హైవే ఇస్ ద బెస్ట్ అండి. 15,000 to 20,000 నియర్ బై ప్రైజెస్లో మీకు రీజనల్ రింగ్ రోడ్ నియర్ బై, రీజనల్ రింగ్ రోడ్కి ఇన్సైడ్ కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు. ద న్యూ కమింగ్ రీజనల్ రింగ్ రోడ్, దట్ టు రెసిడెన్షియల్ జోన్కి నియర్ బై పర్చేజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ సదాశివపేట వరకు ముంబై హైవే ఎక్స్పాండ్ అయిపోయింది, సిటీ ఎక్స్పాండ్ అయిపోయింది. ఇక అక్కడ మంచి ప్లేసెస్ తీసుకుంటే మీరు సంగారెడ్డి అండి, పటాన్ చెరువు నుంచి సంగారెడ్డి వరకు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి సూటబుల్. సంగారెడ్డి కావచ్చు, ఇంద్రేశం, రుద్రారం, ఇస్నాపూర్, సంగారెడ్డి, ఇవన్నీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఎగ్జాక్ట్గా సెట్ అయ్యే ప్లేసెస్. సో ఇస్నాపూర్ బిఫోర్ అంటే ఇస్నాపూర్ బిఫోర్ కూడా అరౌండ్ 30,000-35,000 40,000 వరకు కూడా ఉన్నాయి ల్యాండ్ ప్రైజెస్. ఏది మీ హైవే నుంచి నియర్ బై ఇన్వెస్ట్ చేయాలంటే. అదే మీరు సంగారెడ్డి వరకు వెళ్ళగలిగితే అరౌండ్ 20,000లో మీరు రీజనల్ రింగ్ రోడ్కి మంచి స్ట్రాటజిక్ లొకేషన్లో మంచి ప్లేస్లో మీరు ఒక ఫ్లాట్ పర్చేజ్ చేసుకోవచ్చు, ల్యాండ్ పర్చేజ్ చేసుకోవచ్చు. సో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే సంగారెడ్డి ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ ట్రెండ్లో. వై సంగారెడ్డి అంటే సంగారెడ్డి ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ బిగ్ టౌన్ అండి. అదొక అర్బన్ క్లస్టర్. డిస్టిక్ హెడ్ క్వార్టర్ మీ అందరికీ తెలుసు సంగారెడ్డి డిస్టిక్. సంగారెడ్డి పాపులేషన్ అరౌండ్ 1,50,000 ఉంది. 1,50,000 అఫీషియల్, అన్అఫీషియల్గా 2 lakhs వరకు ఉంటుంది. సో ద డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ యూ క్యాన్ ఇమాజిన్. ఈ పాపులేషన్లో కూడా డెమోగ్రాఫిక్స్ తీసుకుంటే మేజర్ పార్ట్ ఐటీ ఎంప్లాయీస్ ఉంది, అంటే ప్రీమియం ఎంప్లాయ్మెంట్ ఉంది. సో నాట్ లో లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ప్రీమియం లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది. సో ప్రీమియం లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే పర్చేస్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, బిజినెసెస్ ఎక్కువ జరుగుతాయి. అగైన్ దే రిక్వైర్ స్కూల్స్, కాలేజెస్, ఎవ్రీథింగ్ కదా. అలాగే సంగారెడ్డి ఒక ఎడ్యుకేషనల్ హబ్ అండి. ఆల్మోస్ట్ 15 to 20 ఇంటర్నేషనల్ స్కూల్స్ సంగారెడ్డిలోనే ఉన్నాయి. సంగారెడ్డి సరౌండింగ్స్లో ఉన్నాయి. అలాగే ఐఐటి మీ అందరికీ తెలిసిందే, సంగారెడ్డికి నియర్ బై ఉంది. 500+ acresలో ఐఐటి కన్స్ట్రక్షన్ వర్క్ ఇంకా నడుస్తూ ఉంది. వన్స్ ఐఐటి ఫుల్ ప్లెడ్జెడ్గా స్టార్ట్ అయితే ఆ ఏరియా డెమోగ్రాఫిక్స్, ద ఫేస్ ఇట్ సెల్ఫ్ చేంజెస్ అనమాట. చాలా ఇంపాక్ట్ ఉంటుంది. యూ కెన్ ఇమాజిన్ 500+ acresలో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషనల్ క్యాంపస్. ఎంతమంది అక్కడికి వచ్చి రిసైడ్ అయి ఉంటారు, ఎంతమందికి అక్కడ హోమ్స్ కావాలి, హౌసెస్ కావాలి. సో ద థింగ్ అగైన్ ద సేమ్ థింగ్ రియల్ ఎస్టేట్ గ్రోత్గా ఇది ప్రమోట్ చేస్తుంది. అలాగే ఓక్సన్ యూనివర్సిటీ ఉంది, గీతమ్స్ ఉంది, 2 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మెడికల్ హబ్ అండి. సంగారెడ్డి ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మెడికల్ హబ్. ప్లస్ ఎవ్రీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి, ఎస్పీ ఆఫీస్ దగ్గర నుంచి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా సంగారెడ్డిలోనే కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నాయి. సో అది ఒక ఎడిషనల్ ఫ్యాక్టర్. అలాగే రోడ్ నెట్వర్క్ అండి, డ్రాస్టిక్ రోడ్ నెట్వర్క్ ఉంది సంగారెడ్డికి, మల్టిపుల్ రోడ్ నెట్వర్క్ ఉంది. సో ఇలాంటి రోడ్ నెట్వర్క్ చాలా ఫ్యూ ప్లేసెస్కి ఉంటుంది. చాలా అర్బన్ క్లస్టర్స్ ఉన్నాయి కానీ ఇంత రోడ్ నెట్వర్క్ చాలా తక్కువ చోట్ల ఉంటుంది. చూడండి, బాంబే హైవే వన్ ఆఫ్ ది కమర్షియల్ హైవే, బిగ్గెస్ట్ కమర్షియల్ హైవే ఇన్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. అలాగే న్యూగా స్టార్ట్ అయిన నాందేడ్ హైవే, ఇట్స్ ఇన్ ఆపరేషన్ నౌ. బటర్ఫ్లై ఫ్లైఓవర్ వర్క్ జరుగుతూ ఉంది ఐఐటికి బిఫోర్. సో నాందేడ్ హైవే ఆల్రెడీ వర్క్ కంప్లీట్ అయింది, ఇట్స్ రెడీ టు యూజ్ చేస్తూ ఉన్నారు కూడా. అలాగే నాందేడ్ హైవేని కట్ చేసుకుంటూ మళ్ళీ నర్సాపూర్ హైవే కూడా, ఐ థింక్ నర్సాపూర్ హైవే స్టేట్ హైవే అనుకుంటా, అది కూడా సంగారెడ్డి టౌన్కే కనెక్ట్ అవుతుంది. సో 3 హైవేస్, ఒక 20 minutes డ్రైవ్లో ఓఆర్ఆర్. సంగారెడ్డి తర్వాతే రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. అలాగే సంగారెడ్డి టౌన్ చుట్టూ రింగ్ రోడ్ ప్లాన్ ఉంది, మాస్టర్ ప్లాన్లోనే ఆ ప్లాన్ ఉంది. అలాగే సంగారెడ్డి బైపాస్ ఉంది, ఆల్మోస్ట్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. మొత్తం కంప్లీట్ కాలేదని కొంత వర్క్ జరిగింది సంగారెడ్డి బైపాస్. అలాగే సంగారెడ్డి టౌన్ని డివైడ్ చేస్తూ 2 150 feet రోడ్స్ ఉన్నాయి. 2 parts చేస్తే ఒకటి నాందేడ్ హైవే వైపు ఉంటుంది, ఇంకొక పార్ట్ టువర్డ్స్ రీజనల్ రింగ్ రోడ్ ఉంటుంది. సో ఓల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది సంగారెడ్డిలో, ఓల్డ్ క్లాస్ రోడ్ నెట్వర్క్ ఉంది. అలాగే ఈ ఓఆర్ఆర్ని, రీజనల్ రింగ్ రోడ్ని కలుపుతూ చాలా రేడియల్ రోడ్స్ రాబోతున్నాయి. సో మీరు ఒకసారి సంగారెడ్డి టౌన్ చూస్తే అర్థమవుతుంది.
ఇంత పెద్ద టౌన్ మన తెలంగాణలో ఉందా అనేలాగా ఉంటుంది. ఆల్మోస్ట్ చెప్పాను కదా 1,50,000 టు 2,00,000 పాపులేషన్. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ అండి. ఎడ్యుకేషనల్ ఫెసిలిటీ ఉంది. హాస్పిటల్స్ అయితే శ్రీశ్రీ హాస్పిటల్ నుంచి శ్రీశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అక్కడ ఉన్నాయి. ఎవ్రీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్ సంగారెడ్డిలోనే ఉంటుంది. సంగారెడ్డి టౌన్కి మెయిన్ ట్రాన్స్పోర్ట్ సోర్స్ 150 ఫీట్ రోడ్స్, 150 ఫీట్ రోడ్స్. సో ఎటువైపు వెళ్ళినా కూడా సంగారెడ్డి చుట్టూ కూడా రోడ్సే ఉన్నాయి. 3 హైవేస్ ఉన్నాయి, 150 ఫీట్ రోడ్ ఉంది, ఓఆర్ఆర్ ఉంది, రీజనల్ రింగ్ రోడ్ ఉంది. సో ఇలాంటి రోడ్ నెట్వర్క్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ ప్రైజెస్కి ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది, డ్రాస్టిక్ గ్రోత్ ఉంటుంది. సో వన్ థింగ్ ఇక్కడ నేను చెప్పాలండి, అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ స్టేట్మెంట్. ఆయన అమెరికా అంత పవర్ఫుల్ సిటీ, వరల్డ్లోనే అంత బెస్ట్ కంట్రీ, నాట్ సిటీ సారీ కంట్రీ ఎందుకైంది అనేది జాన్ ఎఫ్ కెనడీ ఎప్పుడో చెప్పారు. రోడ్స్ మేక్ అమెరికా అన్నాడు ఆయన. సో అమెరికా హ్యాస్ బిగ్ రోడ్స్, దట్స్ వై ఇట్ హ్యాస్ గ్రోన్ లైక్ దట్. ఇప్పుడు నేనేమంటానంటే రోడ్స్ మేక్ హైదరాబాద్, రోడ్స్ మేక్ తెలంగాణ, పర్టికులర్లీ వెస్ట్ పార్ట్ అండ్ సంగారెడ్డి రోడ్ నెట్వర్క్ మీకు చెప్పాను కదా. రోడ్ కనెక్టివిటీ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ల్యాండ్ ప్రైజెస్ అండి. అగైన్ దిస్ ఈజ్ యూనివర్సల్ లా. వరల్డ్ వైడ్గా ఎక్కడికి వెళ్ళినా రోడ్ కనెక్టివిటీ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ల్యాండ్ ప్రైజెస్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ పారామీటర్ అండి. సో సంగారెడ్డిలో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, సంగారెడ్డి ఐ మీన్ ఓఆర్ఆర్ నుంచి సంగారెడ్డి వరకు, సంగారెడ్డి తర్వాత ఈవెన్ 10 కిలోమీటర్స్ వరకు అప్ టు సదాశివపేట అనుకోండి, మీరు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తుంటే డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 100% రిటర్న్స్ ఉంటాయి. బట్ అగైన్ ద బేసిక్ పారామీటర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. మీరు ఎలాంటి లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, వెంచర్ అప్రూవల్స్, కంప్లీట్ అప్రూవల్స్ ఉన్నాయా లేదా, ప్రాపర్ కైండ్ ఆఫ్ డెవలపర్ నుంచి పర్చేజ్ చేస్తూ ఉన్నారా లేదా, ప్రీమియం డెవలప్మెంట్ సైట్లో చేస్తున్నారా లేదా, మెయింటెనెన్స్ ఉంటుందా లేదా, అలాగే ఆ చుట్టూ పాపులేషన్ ఉందా, పాపులేషన్ డెన్సిటీ ఎలా ఉంది, అలాగే కనెక్టింగ్ రోడ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకొని మీరు పర్చేజ్ చేసుకుంటే డెఫినెట్గా షార్ట్ టర్మ్లో మీకు మంచి రిజల్ట్స్, మనీ బ్యాక్ ఉంటుంది, మంచి గ్రోత్ ఉంటుంది. ఈవెన్ మీరు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలన్నా 3-4 ఇయర్స్ తర్వాత వెళ్ళి డెఫినెట్గా అక్కడ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సంగారెడ్డి చుట్టుపక్కల, సంగారెడ్డి నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ రేడియస్ అనుకోండి, ఈవెన్ 10 కిలోమీటర్స్ రేడియస్. అలాగే సంగారెడ్డికి బిఫోర్ ఇస్నాపూర్ కావచ్చు, రుద్రారం, ఇంద్రేశం, పటాన్చెరు, వేరెవర్ ఇట్ మే బి. బట్ సంగారెడ్డికి బిఫోర్ ఏంటంటే చెప్పాను కదా, అప్ టు 35,000, 30 నుంచి 35,000 వరకు వెళ్ళాలి. మీకు సంగారెడ్డి సరౌండింగ్స్లో అయితే బిలో 20,000 మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఆ సేమ్ బడ్జెట్లో బిగ్ పీస్ ఆఫ్ ల్యాండ్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సంగారెడ్డికి ఉన్న ఇంకొక అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ హ్యాస్ సపరేట్ మాస్టర్ ప్లాన్ అండి. సంగారెడ్డి టౌన్కి సపరేట్ మాస్టర్ ప్లానే ఉంది. సో ఆ మాస్టర్ ప్లాన్లో సంగారెడ్డి టౌన్కి ఔటర్ రింగ్ రోడ్ ఉంది, ఓఆర్ఆర్ ఉంది, ఇంకా చాలా మేజర్ రోడ్స్ ఉన్నాయి. సో బట్ ఇట్ టేక్స్ టైమ్ టు ఇంప్లిమెంట్ అనుకోండి. బట్ సంగారెడ్డి ఇట్ సెల్ఫ్ హ్యాస్ గాట్ ఎ మాస్టర్ ప్లాన్, అదొక సబ్ డివిజన్ లాగా. సో ప్లస్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. సో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ది బెస్ట్ ప్లేస్ అండి సంగారెడ్డి అండ్ ఇట్స్ సరౌండింగ్స్. సో సంగారెడ్డి గురించి మీకు ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, అక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, వాట్ ఆర్ ది పారామీటర్స్, కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన పారామీటర్స్ ఏంటి, ఎలాంటి జోనింగ్ ఎలా చెక్ చేసుకోవాలి, ఈ ఎగ్జాక్ట్ లొకేషన్ ఏది, లేదంటే మీరు పర్టికులర్గా ఏదైనా వెంచర్ విజిట్ చేస్తున్నా ఆ వెంచర్ రైట్ లొకేషన్లో ఉందా లేదా, రైట్ కైండ్ ఆఫ్ డెవలపరా కాదా, కనెక్టివిటీ ఎలా ఉంది, ఈ బేసిక్ పారామీటర్స్ అన్ని ఈ విషయంలో వీ కెన్ హెల్ప్ యూ అవుట్ అండి. దట్ డజంట్ మీన్ మా నుంచి పర్చేజ్ చేయమని నేను ఇక్కడ చెప్పట్లేదు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వీ వుడ్ లైక్ టు హెల్ప్ యూ, ఎందుకంటే ఎవ్రీబడి మేక్స్ రైట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ దట్ 3TV రియల్ ఎస్టేట్ వాంట్ టు మేక్ ష్యూర్. సో మీరు ఎక్కడన్నా పర్చేజ్ చేయండి, నో ఇష్యూ, ఏ డెవలపర్ అన్నా కావచ్చు, వీ కెన్ గైడ్ యూ అండి, వీ కెన్ హెల్ప్ యూ, అడ్వైజ్ ఇవ్వగలం. సో అలాంటి గైడెన్స్ ఏదన్నా కావాలంటే యూ కెన్ రీచ్ అవుట్ టు అస్, 3TV రియల్ ఎస్టేట్ టీమ్ విల్ హెల్ప్ యూ అవుట్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది డెస్టినేషన్ అండి ఫర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. లేదు మిడ్ టర్మ్, లేదు కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఐ కెన్ వెయిట్ ఫర్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ అంటే ఆఫ్టర్ సదాశివపేట్, అది కూడా మళ్ళీ మంచి ఇన్వెస్ట్మెంటే అవుతుంది. బట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు గ్రో అనమాట. మీరు కొంతకాలం 4-5 ఇయర్స్ తర్వాత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్ టు ఓక్సన్ యూనివర్సిటీ అంటే కమ్కోల్ టోల్ ప్లాజా వరకు కూడా
బుదేరా, అక్కడ వరకు మీరు మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే 4-5 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ లొకాలిటీలో ఈ స్ట్రెచ్లో చాలా మంచి మంచి వెంచర్స్ ఉన్నాయండి, బ్యూటిఫుల్ వెంచర్స్ ఉన్నాయి. ఓక్సన్ యూనివర్సిటీ దగ్గర కానీ ఆ సరౌండింగ్స్లో కానీ, ఇంకా బిఫోర్ కంకోల్కి బిఫోర్, బుదేరాకు బిఫోర్, బుదేరా నుంచి లెఫ్ట్ సైడ్ రోడ్లో, రైట్ సైడ్ రోడ్లో చాలా బ్యూటిఫుల్ వెంచర్స్ ఉన్నాయి. అలాగే కొన్ని ప్రీ లాంచ్లో లాంచ్ చేసిన వెంచర్స్ కూడా ఉన్నాయి. ప్రీ లాంచ్ వెంచర్స్ ఎక్కువ ఇక్కడ కాన్సన్ట్రేట్ అయ్యాయి. అగైన్ డోంట్ ఫాల్ ఇన్ టు దట్ ట్రాప్. ప్రీ లాంచ్ అన్న వెంటనే మీరు అక్కడి నుంచి జస్ట్ మూవ్ అవుట్ అండి. 100% ఆఫ్ ద ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్ హ్యావ్ ఫెయిల్డ్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, 100% ఫెయిల్యూర్. వన్స్ దానిలో ఇరుక్కుంటే మీరు మళ్ళీ బయటకు రాలేదు. అగైన్ యూ హ్యావ్ టు ఫేస్ లీగల్ ఇష్యూస్. నేను చాలా క్లియర్గా చెప్పున్నాను ఇంత లాస్ట్ వీడియోలో. సో కానీ అలాగే చాలా బ్యూటిఫుల్ వెంచర్స్ కూడా ఉన్నాయి. అలాంటి వెంచర్స్ మీరు చెక్ చేసుకోవచ్చు, ప్రాపర్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. సో మమ్మల్ని కూడా కన్సల్ట్ చేయొచ్చు. ఓక్సన్ యూనివర్సిటీ ఆ సరౌండింగ్స్లో బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. దట్ టు 10,000 బిలో కూడా ప్రీమియం వెంచర్స్ ఉన్నాయి. బ్యూటిఫుల్ డెవలప్మెంట్స్తో 10,000 బిలో ఒక మంచి ప్రాపర్టీ అక్కడ ఎక్వైర్ చేయొచ్చు. సో 10,000 బిలో ఇన్వెస్ట్ చేసినప్పుడు వీ కెన్ వెయిట్ అప్ టు 4 ఇయర్స్. ప్లస్ ఈ వెంచర్స్ కూడా ఎలా ఉన్నాయంటే వీ కెన్ కన్జ్యూమ్ అండి, వీ కెన్ యూజ్ ఇట్ నౌ. ఎలా అంటే వీకెండ్ హోమ్స్ డెవలప్ చేశారు, ఒక క్లబ్ హౌస్ డెవలప్ చేశారు, ఒక రిసార్ట్ డెవలప్ చేశారు. మీరు ఇప్పుడు వీకెండ్స్లో వెళ్ళి అక్కడ మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే మీరేమన్నా చిన్న గెస్ట్ హౌస్ లాగా కన్స్ట్రక్ట్ చేసుకుంటే అది రెంట్కి ఇవ్వచ్చు. ఆల్రెడీ 40-50 గెస్ట్ హౌసెస్ ఆర్ అండర్ కన్స్ట్రక్షన్. ఒక వెంచర్లో, మా క్లోజ్ పీపుల్ వెంచర్లో రిసార్ట్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్. ప్రీమియం డెవలప్మెంట్స్ విత్ ప్రీమియం డెవలప్మెంట్స్ అనమాట. సిమెంట్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఈవెన్ ఎలక్ట్రిసిటీ ఈజ్ అండర్ గ్రౌండ్. సో వన్స్ ఆ ప్లేస్ చూస్తే యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ ప్లేస్. దట్స్ హౌ ద వెంచర్ ఈజ్. సో అలాంటి ఈ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ 3TV రియల్ ఎస్టేట్ టీమ్ అండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ముంబై హైవే. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్తే ముంబై హైవేలో ఈ కంకోల్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ తర్వాత అప్ టు నారాయణ్ ఖేడ్, ఈరోజు బీదర్ వెళ్ళి కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. బట్ రిమెంబర్, ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. నాకు 1-2 ఇయర్స్లో లేకపోతే 4-5 ఇయర్స్లో ఏదో అయిపోతుందని కాదు. రియల్ ఎస్టేట్లో ఏంటంటే గ్రాబింగ్ ద ఎఫెక్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. రిపిల్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓఆర్ఆర్ ముత్తంగి దగ్గర ప్రైజెస్ పెరిగితే ఆ ఎఫెక్ట్ సంగారెడ్డి వరకు ఉంటుంది, అప్ టు 10 కిలోమీటర్స్. ఇక్కడ 10,000 పెరిగితే 10 కిలోమీటర్స్ తర్వాత స్క్వేర్ యార్డ్కి 1-2,000 పెరుగుతుంది. అది కూడా ఆర్గానిక్ గ్రోత్, దాన్నే రిపిల్ ఎఫెక్ట్ అంటారు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బేసిక్ పారామీటర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండి. అలాగే సంగారెడ్డి సరౌండింగ్స్లో స్క్వేర్ యార్డ్కి ఒక 5,000 పెరిగితే మీకు సదాశివపేట్, బుదేరా వరకు కూడా స్క్వేర్ యార్డ్కి మళ్ళీ 1-2,000 గ్రోత్ ఉంటుంది. ఇది రిఫిల్ ఎఫెక్ట్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ రిఫిల్ ఎఫెక్ట్ మీద బేస్ చేసి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే జహీరాబాద్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ఇండస్ట్రియల్ టౌన్. సో నిమ్జీ ఈజ్ కమింగ్ అప్, బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. సో ఎనీవే, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయమని నేనైతే అడ్వైజ్ చేయలేను. బట్ జహీరాబాద్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ టౌన్ బై ఇట్ సెల్ఫ్, అర్బన్ క్లస్టర్ బై ఇట్ సెల్ఫ్ అండ్ ఇండస్ట్రియల్ టౌన్. సో ఆ రిపిల్ ఎఫెక్ట్ మీకు నారాయణ్ ఖేడ్ వరకు ఉంటుంది, ఈవెన్ బీదర్ వరకు కూడా ఉంటుంది. అక్కడ మీకు లో ప్రైజెస్లో దొరుకుతాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీరు అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ముంబై హైవేని మనం 3 స్ట్రెచెస్గా డివైడ్ చేసాం. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రెచ్, మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రెచ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రెచ్. ఈ 3 ప్లేసెస్లో మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ది బెస్ట్ వెంచర్స్, ఈ ప్లేసెస్లో ఉన్న కొన్ని బెస్ట్ వెంచర్స్ వీఆర్ ఆల్సో ఛానలైజింగ్ విత్. టు బీ వెరీ క్లియర్, 3TV రియల్ ఎస్టేట్ ఈజ్ వర్కింగ్ విత్ ఫ్యూ ఆఫ్ ద బెస్ట్ వెంచర్స్, ది బెస్ట్ వెంచర్స్ అనమాట. మేము వెంచర్స్ ఎలా సెలెక్ట్ చేస్తామంటే అవర్ టీమ్ విల్ డూ ప్రాపర్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ అండి. ఒక వెంచర్ సెలెక్ట్ చేసేటప్పుడు మేము 10-15 డేస్ ఆ ఏరియాలో వర్క్ చేస్తాం. మైక్రో థింగ్ నుంచి మ్యాక్రో థింగ్ వరకు ఎవ్రీథింగ్ మేము అనలైజ్ చేస్తాం. రోడ్ కనెక్టివిటీ ఎలా ఉంది, ఎంప్లాయ్మెంట్ ఏంటి, ప్రీమియం ఎంప్లాయ్మెంటా లేకపోతే మిడ్ కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంటా, లో లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంటా, అక్కడ ఉన్న కంపెనీస్ ఏంటి, అక్కడ ఉన్న ఫ్యూచర్ గ్రోత్ పాయింట్స్ ఏంటి, అలాగే ప్యారలల్ హైవేస్ నుంచి ఆ ఏరియాకి సపోర్ట్ ఎలా ఉంది, అంటే ముంబై హైవేస్కున్న ప్యారలల్ హైవేస్ నుంచి ఈ సపోర్ట్ ఎలా ఉంది. సో కనెక్టివిటీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. అలాగే అక్కడ పాపులేషన్ డెన్సిటీ. సో
అక్కడ డెమోగ్రాఫిక్స్, జియోగ్రాఫికల్ లొకేషన్, అక్కడ వాటర్ సోర్సెస్ ఏంటి, ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ అండి. మైక్రో థింగ్ నుంచి మ్యాక్రో థింగ్ వరకు మేము మా ప్రాపర్ రీసెర్చ్ చేసుకున్న తర్వాత, మేము వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్ అయిన తర్వాతే వీఆర్ సజెస్టింగ్ యూ. సో ఈ విషయంలో ఎలాంటి హెల్ప్ కావాలన్నా యూ కెన్ కాంటాక్ట్ అస్ డైరెక్ట్లీ. దట్స్ వాట్ అబౌట్ ముంబై హైవే అండ్ ఇంకా ముంబై హైవే నుంచి ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. అండ్ వన్ ఆఫ్ ద థింగ్ ఐ హ్యావ్ ఫర్గాటన్, ముంబై హైవే ఎక్స్టెండ్ అవుతూ ఉంది, 6 ట్రాక్ అవుతూ ఉంది, వర్క్ ఫుల్ స్వింగ్లో నడుస్తూ ఉంది. అలాగే బటర్ఫ్లై ఫ్లైఓవర్ జంక్షన్ నాందేడ్ హైవేని కనెక్ట్ చేస్తూ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. అలాగే బిహెచ్ఈఎల్ ఫ్లైఓవర్, ఇట్ టేక్స్ టైమ్, ద వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ అండి. సో లాట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆన్ ముంబై హైవే. సో try to invest in that place and you will possible. Anyway, thank you and have a great day.